న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఏడీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి నారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సింది అధికారులు, కాంట్రాక్టర్లే అని అన్నారు. రాజధాని నిర్మాణంలో ఎక్కడా నాణ్యతలో రాజీ పడవద్దని, గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం సూచించారు. రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వసనీయత అనే పదం వాడే హక్కు మాజీ సీఎం జగన్ కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. 3 రాజధానులని చెప్పి ఏం ఉద్ధరించారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధానిపై 9 సార్లు మాట మార్చిన జగన్ కు విశ్వసనీయత ఎక్కడదని ప్రశ్నించారు. 2019లో కూడా చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఉంటే రాజధాని అమరావతికి ఇన్ని ఆటంకాలు ఉండేవి కాదన్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారనే బాధతో మావిగన్ అంటూ చిచ్చుపెట్టేందుకు వైసీపీ కుట్రలు పన్నిందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2014 ముందు ఎన్నికల ముందు మనకి ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజన చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ విభజనకి మేము అంగీకరిస్తున్నాం, కానీ అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ ఎవరికీ నష్టం లేకుండా చెయ్యండి అని చెప్పారు. చివరి నిమిషం వరకు పోరాటం చేశారు తప్ప ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు సృష్టించలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు వారి కుటుంబ జీవితమే అంతే. ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఎప్పుడూ ప్రశాంతంగా జీవించడం వాళ్ళకి ఇష్టం ఉండదు. వారి జీవితమే కులాల మధ్య, ప్రాంతాల మధ్య తగు పెట్టడం. 3 ప్రాంతాల మధ్య తగు పెట్టారు. ఒక మాట మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ఉన్నటువంటి వ్యక్తిని. విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? విశ్వసనీయత అంటే ఆ పదానికి అర్థం నీకు తెలుసా? విశ్వసనీయత అంటే ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడి ఉండాలి. ఒక మాట చెప్తే ఆ మాటని ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు ఉదాహరణకి అమరావతి విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టండి అని చెప్పిన వ్యక్తివి 9 సార్లు మార్చావు. ఇదే విశ్వసనీయత? నీకు ఆ మాట మాట్లాడే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. గత పాలకులు చేసిన గాయాల నుంచి బయటపడి రాజధాని అమరావతిని సాధించుకున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆనందం వ్యక్తం చేశారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వైసీపీ మినహా అన్ని పార్టీల ప్రతినిధులు పార్లమెంటులో అమరావతి చట్టబద్దతకు మద్దతు తెలిపారని చెప్పారు. అమరావతి శాశ్వతమైన హక్కు రావడం ఇష్టం లేని జగన్ మావిగన్ తెరపైకి తెచ్చారని, దానికి వైసీపీ నేతలంతా భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి హిగో విష అనే పేరును పెడుతున్నామని తెలిపారు. జగన్ మరలా అధికారంలోకి వచ్చేది లేదు, అమరావతిని మార్చేది లేదని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, కనపర్తి శ్రీనివాసరావు, ఓంకార్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అక్కడ బీజేపీ సమర్థించింది. బీజేపీకి కాంగ్రెస్కి భద్ర శత్రుత్వం కాంగ్రెస్ సమర్థించింది. ఈ రెండింటికి శత్రువు తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ సమర్థించింది. తమిళనాడు సభ్యులు సమర్థించారు, కేరళ సభ్యులు సమర్థించారు, కర్ణాటక సభ్యులు సమర్థించారు. మీ దోస్తైనటువంటి తెలంగాణ బీఆర్ఎస్ వాళ్ళు కూడా సమర్థించారు. ఇంతమంది సమర్థించి బిల్లుకు సపోర్ట్ ఇచ్చి రాజ్యాంగం ప్రకారం బిల్లు ఏర్పడితే చట్టం అయితే దాన్ని మారుస్తానంటాడు. దీన్ని మెంటలోడానికి ఏమనాలి? మెంటలోడానికి ఏమనాలి? జగన్మోహన్ రెడ్డి వల్ల ఆ పార్టీలో ఉన్న ధర్మాన లాంటి వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న శాసనసభ్యులు,
ఆ పార్టీలో ఉన్న ఎంపీలు అబాస్ పాలవుతూ ఉన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. లక్ష్మీపురంలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, పార్టీ శ్రేణులు ఆలపాటికి బర్త్డే విషెస్ తెలిపారు. ప్రజాసేవలు రెట్టింపు ఉత్సాహంగా రాజేంద్ర ప్రసాద్ రాణించాలని మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆకాంక్షించారు. మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు మా సోదరుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన సందర్భంగా వారి ఎమ్మెల్సీ ఆఫీసులో జన్మదినాన్ని ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నిర్వహించారు. భగవంతుడి ఆశీస్సుతో ప్రజాస్వామ్యం దేశంలో మనం పేద ప్రజలకు ఇంకా మరింత సేవ చేసే భాగ్యం భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి వారు యూత్ అధ్యక్షుడిగా పనిచేసినప్పటి నుంచి వారితో ఫాలో అయితే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలుగా రావడం జరిగింది. అట్లాగే వారు చూపిన బాట కానీ, వారు చేసే కార్యకర్తల కోసం కానీ, నాయకుల కోసం కానీ, వాళ్ళు చేసే పనులను చూసి మేము చాలా స్ఫూర్తి పొందాము. రాజకీయాల్లో ఉండాలి అంటే, చిరకాలం ఉండాలంటే వాళ్ళు నాకు తెలిసి ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది. అట్లాగే వారు ఇంకా రాజకీయాల్లో కూడా ఇట్లాంటి మాలాంటి కార్యకర్తల, నాయకులకి అభిమానులుగా ఉంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆ కనికా పరమేశ్వరి అమ్మవారితో వారు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అప్పులు చేసి పరిపాలన చేస్తున్న సీఎం చంద్రబాబు 2 లక్షల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మిస్తామని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండ అని వ్యాఖ్యానించారు. ఇది సత్యమని ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారని అన్నారు. అపవిత్ర పనులకు పాల్పడుతున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని అంబటి డిమాండ్ చేశారు. ఈ మేరకు గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఏదో మాట్లాడుతుంటారు, అవన్నీ డోంట్ బిలీవ్. అసలు అలాంటిది ఏం జరగలేదు, వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక అద్భుతమైన కల్పన. అది అమరావతి వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు దగ్గర ఉన్నారు, 3 మంది బయట పట్టలాడు. చట్టబద్ధత కల్పించడం ఏంటయ్యా బాబు, నాకు అర్థం కాలేదు. ఇది ఫార్సు, ప్రజల్ని మోసం చేయటం. అసెంబ్లీ వాళ్ళకి మెజారిటీ ఉంటే వాళ్ళు చట్టబద్ధత కల్పిస్తారు, ఇంకో పార్టీకి మెజారిటీ ఉంటే వాళ్ళు దాని చట్టాన్ని మళ్ళీ తీసేస్తారు. ఏంది ఏమైనా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్నే సందర్భోచితంగా అమెండ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో చట్టం చేస్తే దాన్ని మార్చే అవకాశం వచ్చే ప్రభుత్వాలకు ఉండదా? పిచ్చి కాకపోతే. క్వాలిటీ తగ్గకుండా 100 సంవత్సరాల పాటు ఉండే విధంగా శంకర్ విలాస్ 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే మంత్రి పెమ్మసాని సూచించిన గడువు లోపల బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు లేవని స్థానికులు భావిస్తున్నారు. మంత్రి పెమ్మసాని చెప్పిన గడువు లోపల బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావాలంటే కాంట్రాక్టర్ రాత్రింబవళ్లు పనిచేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరాల పైగా నగర ప్రజలు విపరీతమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. కేవలం మంత్రి పెమ్మసాని మాత్రమే అధికారులతో రివ్యూలు పెట్టి బ్రిడ్జి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. కానీ స్థానికంగా ఉన్న 2 శాసనసభ్యులు ఒక్కసారి కూడా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులపై సమీక్ష జరపలేదు. కేవలం ఎంపీ పెమ్మసాని మాత్రమే ఈ బ్రిడ్జ్ నిర్మాణం సకాలంలో పూర్తి చేయాలని ప్రయత్నించడం, ఎమ్మెల్యేలు ఎవరూ తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం సరికాదని నగరవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా 2027 జూలై నాటికి 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. రోజు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు, ఆదరిస్తున్నారు, చాలామంది బాధపడుతున్నారు. 2029 కూడా కాదు అనేది ఇది నా ఒక్కడే కాదు, ప్రజలందరూ కూడా గుర్తించారు. అవ్వదు అనేది డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే ఆ పని జరుగుతుంటే సరే 2027 కాకపోయినా 2028 కానీ అయిద్దని ఒక నమ్మకం కలిగిద్ది. ఆడ పనే జరగకుండా ఆగేసి కుప్పలు పోసి ఇచ్చేసి ట్రాఫిక్ కింద ఇబ్బంది పడుతూ వాళ్ళ టయాన్ని వేస్ట్ చేస్తూ ఉద్యోగాలు పనులకు వెళ్ళేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ రకరకాల అందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు క్రైస్తవ సమాజం ఆధ్వర్యంలో సమైక్య శాంతి ర్యాలీ వెస్ట్ ప్యారిస్ చర్చ్ నుండి లార్జ్ సెంటర్ వరకు ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరంలో ఘనంగా జరిగిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, టీడీపీ నాయకులు మధ్యరాల మ్యానీ, రెవరెండ్ పాస్టర్ జి సతీష్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా కుల మత ప్రాంతాలకు అతీతంగా ఐక్యతతో ముందుకు సాగాలని,
క్రీస్తు శిలువ మరణం ప్రపంచానికి ఒక ఆదర్శనీయమని అన్నారు. యేసుక్రీస్తు సూచించిన ప్రేమ, కరుణ, త్యాగం, శాంతి మార్గాలను అనుసరిస్తూ జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఎం ఫాదర్ నుదురుపాటి చంద్రమోహన్, పాస్టర్ పరిశుద్ధరావు, పాస్టర్ మోజేస్ సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవిజం అనేది ఒక మతంగా కాకుండా ఒక మార్గంగా మనందరం కూడా ఎంచుకొని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి పిలుపు, ముఖ్యంగా ఏదైతే సోదర భావంతో పేదలను గౌరవించుకుంటూ వారికి కావాల్సినటువంటి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ మనందరం కూడా ఐకమత్యాన్ని చాటాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలకు ఈరోజు ఈ శాంతి ర్యాలీ ఏదైతే యేసుక్రీస్తు కోసం ఒక నడక, క్రమశిక్షణతో అందరూ కలిసిమెలిసి సోదర భావంతో ఈ దేశంలో కలిసిమెలిసి జీవించాలనేటువంటి సందేశాన్ని ఇస్తూ యేసుక్రీస్తు గారి స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ దీని ద్వారా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి జీవించడానికి, ఒకరి కష్ట సుఖాల్లో మరొకరు పాలు పంచుకోవడానికి, అందరి మధ్య ప్రేమను పంచడానికి అవకాశం ఏర్పడుతుందని, యేసయ్య నిన్నువలే పొరుగువానిని ప్రేమించు అన్న సత్యాన్ని తెలియజేసే క్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మహాప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు గుంటూరులో మొదలయ్యాయి. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు పి టాన్యా, కార్యదర్శి భాస్కర్, రాష్ట్ర కార్యదర్శి యు గనిరాజు మీడియాతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వలన దేశవ్యాప్తంగా సుమారు 1,00,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ జాతీయ కౌన్సిల్ సమావేశంలో రైతులు, కార్మికుల సమస్యలపై చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆకేళ్ల కృష్ణ, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలో ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతాంగ కానీ ప్రజా వ్యతిరేక విధానాలకు ఈ యొక్క జనరల్ కౌన్సిల్లో సమీక్షించి రాబోయే రోజుల్లో రైతులను ఐక్యం చేసి ఈ ఐక్య కార్యాచరణలో కానీ భారతదేశంలో ఉన్నటువంటి వామపక్ష రైతు సంఘాలు కానీ అందరూ కూడా ఈనాడు జరుగుతున్నటువంటి నయా హిందుత్వం పేరుతోటి చేస్తున్నటువంటి ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా ఈ మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ గుంటూరు పట్టణంలో జనరల్ కౌన్సిల్లో పూర్తి స్థాయిలో సమీక్షించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కానీ, విద్యుత్ సవరణ బిల్లు కానీ, విత్తన చట్టాలు కానీ ఇవన్నిటికి కూడా మేము ఒక సమీక్ష చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరైతే సామ్రాజ్యవాదులు ఉన్నారో, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో వాటన్నింటి కూడా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి 100% మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే అమెరికాతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ, ఆక్వా రంగాలు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే రైతాంగం లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు. కేవలం మోదీ ప్రభుత్వ హయాంలోనే 2 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రభుత్వాలు మేము ఒకటే చెప్తూ ఉన్నాం, రైతాంగం మేలు కోసం మీరు పాల్పడితే రైతాంగం పండించినటువంటి పంటలు గిట్టుబాటు కల్పించండి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి. ప్రజల హితం కోసం ప్రార్థనలు చేసే చర్చలను కూల్చివేయడం దారుణమని ఫిరంగిపురం మండలం పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ పాస్టర్ షేక్ మాదర్ ఆవేదన వ్యక్తం చేశారు. అరండల్పేటలో అన్ని చర్చిల పాస్టర్లు, క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాస్టర్ షేక్ మాదర్, పాస్టర్ రత్నబాబు మాట్లాడారు. రాష్ట్రంలో క్రైస్తవులపై, చర్చిలపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. దానిలో భాగంగానే ఉండిలో చర్చీలు కూర్చాలని మండిపడ్డారు. అందుకే ఈ నెల 25వ తేదీన కలెక్టర్ కార్యాలయం ఎదుట అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని, ప్రతి క్రైస్తవుడు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోలమూడి రాజసుందర్ బాబు, ప్రెసిడెంట్ ఆనందబాబు, సెక్రటరీ జాన్ బాబు, డి జోసఫ్, ఎస్ మోహన్ రావు, జాన్, దానియేల్, యేసోబు పాల్గొన్నారు. క్రైస్తవులు ఏ విధమైన అక్రమాలు అన్యాయాలు చేసేవాళ్ళు కాదు, బ్యాంకులు దోపిడీ చేసుకునేవాళ్ళు కాదు, లోన్లు తీసుకుని ఎగ్గొట్టేవాళ్ళు కాదు, తర్వాత ఉగ్రవాదులు అంతకంటే కాదు, శాంతియుతంగా వాళ్ళ చర్చిల్లో ప్రార్థన చేసుకుంటూ ప్రజల్ని మంచి మార్గం నడిపించేవాళ్ళు కనుక వీళ్ళందరూ కూడా భారతదేశ నిర్మాణంలో పాలిభాగస్తులుగా ఉండి మరి నాయకుల కొరకు, అధికారుల కొరకు ఉపవాసంలో కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు కనుక వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది దేవుడిని ఇబ్బంది పెట్టడమే అనే విషయాలు గమనించాలని మీకు అందరికీ ప్రభుత్వం మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ రోజున మనం కూడా అది ఎక్కడో ఉండిలో జరుగుతుంది కదా అని మనం ఆగటానికి వీల్లేదు.
మన దాకా కూడా రాకుండా ఉండదు. కాబట్టి ప్రతి పాస్టర్ గారు, ప్రతి క్రైస్తవులు మేల్కొని ఐక్యతగా ఉండి దీన్ని ఖండించి ప్రభుత్వం మేల్కొనే విధంగా మనం స్పందించాలి. అప్పుడు దేవుడు కూడా మన పక్షంగా ఉంటాడు. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.